మెలానోక్లామిస్ ద్రౌపది అనే కొత్త సముద్రపు జీవిని ఏ తీరాల మధ్య కనుగొన్నారు? సో, ఇక్కడ మీకు క్వెషన్ అర్థమవ్వాలి. సో, మెలానోక్లామిస్ ద్రౌపది అనేది ఒక సముద్రపు జీవి. నత్త అంటాం కదా! అలాంటి నత్త జీవి అనేది మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనుగొన్నారు ఈ మధ్యన. సో, ఆ జీవికి హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి పేరు అనేది పెట్టారు. సో, ఏ తీరాల మధ్య ఉందని మన ప్రశ్న. సో, ఆప్షన్ ఏ వచ్చేసి గుజరాత్ అండ్ మహారాష్ట్ర. ఆప్షన్ బి వచ్చేసి కేరళ, తమిళనాడు. ఆప్షన్ సి వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండ్ ఒడిస్సా. ఆప్షన్ డి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో, ఇక్కడ ఆన్సర్ సి వచ్చేసి పశ్చిమ బెంగాల్, ఒడిషా. ఇది ద రైట్ ఆన్సర్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 11వ ప్రశ్న. సో, ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి 1991 మే 1. ఆప్షన్ బి వచ్చేసి 1992 జూలై 15. ఆప్షన్ సి వచ్చేసి 1993 ఏప్రిల్ 24. ఆప్షన్ డి వచ్చేసి 1994 జనవరి 26. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1993 ఏప్రిల్ 24. 73వ రాజ్యాంగ సవరణ చట్టం. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్‌గా ఉండేటప్పుడు ఈ యొక్క చట్టం అనేది వచ్చింది. సో, 12వ క్వెషన్ చూద్దాం. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరు? సో, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్‌ని ఏం చేశారు? యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేశారు. సో, ఇక్కడ ఆప్షన్స్ 4 ఇచ్చారు. సో, ఆప్షన్ ఏ బివి సీతారామయ్యనా? ఆప్షన్ బి ఎం విశ్వేశ్వరయ్యనా? ఆప్షన్ సి నల్వ నరసింహారావు గారేనా? లేకపోతే ఆప్షన్ డి ఎన్టీ రామ్ గారేనా? సో, ఆప్షన్ ఏ వచ్చేసి ఇది రైట్ ఆన్సర్. బిపి సీతారామయ్య గారు